అడ్డ ఎట్లలో తెలంగాణ గడ్డ అనా తెలంగాణ గడ్డ మరి మన కేసీఆర్ వడ్డ అట్లా కన్న బిడ్డ కడుపున కనుకున్న బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమమో తెలంగాణ స్వరాష్ట్రం కేసీఆర్ చేతులుంటే అంత క్షేమం. మరి అట్లా ఈనాడు 6 గ్యారంటీలని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టినటువంటి కాంగ్రెస్ పాలనకు బుద్ధి చెప్పాలి. అందుకే అంటున్నాం నిజంగా ఒరే రామ రామ రేవంతు రామ రామ రేవంతు నీ రంగు బయట పడ్డదయ్య రేవంతు రామ రామ అదో రామ రామ రేవంతు నీ రంగు బయట పడ్డదయ్య రేవంతు అరే ఉత్తుత్త మాటలా అరే ఉత్తుత్త మాటల రేవంతు నిన్ను మేము కాదు రేవంతు తెలంగాణ రాష్ట్రం అంటుంది. అరే ఉత్తుత్త మాటల రేవంతు నిన్ను ఉరికిచ్చిదంతము రేవంతు ఏ ఉత్తుత్త మాటల రేవంతు నిన్ను ఉరికిచ్చిదంతము రేవంతు రామ రామ నీ రంగు బయట పడ్డదయ్యా రామ రామ నీ రంగు బయట పడ్డదయ్యా అదో రామ రామ రేవంతు నీ రంగు బయట పడ్డదయ్య రేవంతు జై జై తెలంగాణ జోహార్ జోహార్ అయ్యా రేవంతు నువ్వు ఓటుకు నోటు దొంగవయ్యా అయ్యా నువ్వు ఓటుకు నోటు దొంగవయ్యా మా కర్మకు ముఖ్యమంత్రివయ్యా ఓటుకు నోటు అలాంటి రేవంతు పాలనకు చర్మగీతం పాడాలి. ఈ గడ్డ మీద విచ్చేస్తున్నటువంటి అన్నలకు స్వాగతం పలకడానికి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని అన్నను ముందు కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో కార్యక్రమానికి వేంచేస్తున్నటువంటి పూజ్యులు పెద్దలు కుకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నాయకులు మాధవరం కృష్ణారావు గారు, పూజ్యులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారు వేంచేశారు. వారికి మీరందరూ శాలువలతో ఒక్కసారి ఇప్పటిదాకా దింపినట్టు దింపి స్వాగతం పలకవలసిందిగా మనం చేస్తున్నాను. అదిగో మన ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు వెంచేస్తున్నారు. కాబట్టి మనం అందరం బరాబర్ ఇప్పటి నుంచి కూడా అడ్డంకుడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని ఈట్గా జవాబు పత్తర్ సే దేంగే అంతే. ఇక బరాబర్ మాట్లాడాలి. ఆగమైతుంటే తెలంగాణ తమ్మి బరాబర్ వస్తడి రామన్నా ఏ భయమేంటిరా మన గుండెల్లోనా బాజాప్త తెచ్చినాము తెలంగాణ. ఏ లాఠీ తూటాలకు ఎదురెళ్ళిన మనమే ఈ కేసులకు నిందలకు భయపడతామా? చెరబెడుతుంటే మన తలనే వంచుతామా? ఎత్తిన గులాబీ జెండలే దించుతామా? బరాబరు బాజాప్తా జై తెలంగాణ పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా. జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై రామన్న బరాబరు బాజాప్తా